శ్రీమాత్రే నమః. ఈరోజు వట సావిత్రి వ్రతం. మన మహర్షులు మన కర్మని కరిగించుకోవడానికి ఎన్నో పూజలు వ్రతాలు ఇచ్చారు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ నియమబద్ధంగా ఆచారాలని పాటిస్తూ శౌచాన్ని పాటిస్తూ చేయవలసిన వ్రతాలు. ఏదైనా సరే, పూజ అయినా పురస్కారమైనా సరే బాహ్య శుద్ధి ఉండాలి, అంతఃశుద్ధి కూడా ఉండాలి. అలా శుద్ధితో చేస్తే ఏదైనా సరే నెరవేరి తీరుతుంది. ఈరోజు మనకి సౌభాగ్యాన్ని సిద్ధింపచేసే వట సావిత్రి వ్రతం. ఇది ఉత్తరాదిలోనేమో జ్యేష్ఠ మాసంలో అమావాస్య రోజు చేసుకుంటారు, మన వైపేమో జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి రోజు చేసుకుంటారు. ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి సౌభాగ్యం సిద్ధిస్తుంది, సంతానం వృద్ధి చెందుతారు, వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు. అన్నిటికీ మించి మన ఇంట్లో లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది, అందులో సందేహమే లేదు. ఇవన్నీ మనకి మన మహర్షులు ఇచ్చారు. పైగా ఈ వ్రతం మహాభారతం కాలం నాటిది, ఎప్పటిదేం కాదు. ఎన్నో సంవత్సరాలుగా ఈ వ్రతాన్ని చేసుకుంటూనే వస్తున్నారు. ఈ వ్రతాన్ని చేసిన వాళ్ళకి ఎంత ధైర్యం వస్తుంది అనేది ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది. అసలు పొద్దున్నే లేచి స్నానం చేసి పెళ్లి కూతుర్లా అలంకరించుకుని మర్రి చెట్టు కిందకు వెళ్ళి ఎర్రదారాన్ని తెల్లదారాన్ని తీసుకుని మర్రి చెట్టు చుట్టూతా 3 ప్రదక్షిణలు చేసుకుని ఆ దారాన్ని మర్రి చెట్టు చుట్టూతా కట్టి మర్రి చెట్టు మొదట్లో నీళ్లు పోసి నమస్కారం చేసుకుని వస్తే వాళ్ళకి ఇంట్లో అద్భుతమే జరుగుతుంది. ఎలా జరుగుతుంది అనేది మనకి కథ తెలియజేస్తుంది. ఇది చాలా పెద్ద రథం అనమాట. అందుకనే బ్రహ్మగారిని పిలిచి మనం చేసుకోవాలి. బ్రహ్మగారు అంటే పురోహితులు అనమాట. బ్రహ్మస్థానంలో ఆయన కూర్చోపెట్టి ఆయన ద్వారా చేయించుకోవాలి. అప్పుడు ఏ తప్పు లేకుండా చాలా చక్కగా చేసుకోగలుగుతాం. కనీసం ఆ వ్రతాన్ని మనం పద్ధతి ప్రకారం చేయించుకోలేకపోయినా ఈ కథని విన్నా అటువంటి ఫలితమే వస్తుంది. ఖచ్చితంగా వినే తీరాలి. సావిత్రి వ్రతం మన సంప్రదాయంలో భార్యాభర్తల మధ్య బంధాన్ని బలపరిచే పవిత్రమైన వ్రతం. భక్తి, విశ్వాసము, ధైర్యము కలిగిన స్త్రీ ఏ విధమైన కష్టాన్నైనా జయించగలదు అని తెలియజేసే వ్రతం. సంకల్ప బలము, ధర్మబద్ధమైన జీవితం అనేది మానవుడిని ఎలా రక్షిస్తాయి అనేది మనకి చూపించే వ్రతం. స్త్రీ శక్తి అంటే కేవలం సహనం మాత్రమే కాదు, అవసరమైతే ధర్మాన్ని కాపాడే యోధురాలు కూడా అని తెలియచేసే వ్రతం. పర్యావరణ పరిరక్షణ కోణంలో కూడా వటవృక్షాన్ని పూజించడం ద్వారా ప్రకృతిని ప్రేమించే భావనని మనకి తెలియచేస్తుంది. మన నమ్మకం, ధైర్యం, ప్రేమ ఈ 3 మన జీవితానికి బలము అనేది సావిత్రి కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి. ఒక స్త్రీ జీవితం ఎలా కుటుంబాన్ని నిలబెడుతుందో ఈ కథ ద్వారా తెలుస్తుంది. భౌతికంగా బలహీనురాలు అంటారు స్త్రీ, కానీ భౌతికంగా వాళ్ళకి బలహీనంగా అనిపించినా మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమైనది స్త్రీ. ఆ మానసిక బలం చేతనే ఎటువంటి పనినైనా చేయగలదు స్త్రీ. ధర్మము, ప్రేమ, నిబద్ధత లేకపోతే బంధం లావణ్యాన్ని కోల్పోతుంది. ఆ బంధాన్ని ఎలా పెంచుకోవాలి అనేది మనకి తెలియచేసే కథ ఇది. ప్రేమ మాటల్లో కాదు, నిబద్ధతతో చూపించాలి అని మనకి వట సావిత్రి వ్రతం తెలియజేస్తుంది. ప్రేమకు ఒక శాశ్వత గుర్తుగా నిలిచిన కథ. ఒక స్త్రీ తన భర్త ప్రాణాలకే కాదు ధర్మానికి ఊపిరి ఇవ్వగలదు అని నిరూపించిన కథ. సావిత్రి కేవలం భర్త ప్రాణాలని కాపాడిన స్త్రీ మాత్రమే కాదు, ఆవిడకున్న జ్ఞానము, సంస్కారము, ధర్మము ఇవన్నీ ఈ కథ ద్వారా మనకి తెలుస్తాయి. ఒక స్త్రీ ఎలా ఉండాలి అనేది మనకి తెలియజేసింది. యముడితో సంభాషణలో ఆమె తాత్వికంగా, న్యాయంగా మాట్లాడడం ఆమె మేధస్సుకి నిదర్శనం. పెళ్లి అనేది ఒప్పందం కాదు, ఒక దివ్యమైన బంధం అని ఈ వ్రతం మనకి గుర్తు చేస్తుంది. మనకి ఎంత డబ్బున్నా, ఎంత ఉన్నా సరే సంబంధంలో నిబద్ధత లేకపోతే జీవితాన్ని నిలబెట్టుకోలేము. ఈ వ్రతం ఒక్క మహిళకి మాత్రమే కాదు, భర్తలకి కూడా ఒక అవగాహన కల్పించే అవసరం ఉంది అనే విషయాన్ని మనకి గుర్తు చేస్తుంది. ఇది ప్రేమ కోసం పోరాడిన స్త్రీ గౌరవానికి నిలిచిన జ్ఞాపకం. నేటి తరానికి శక్తిని, నీతిని అందించే సంస్కృతి జ్ఞాపకం. ఈరోజు ఏం చేయలేకపోయినా కనీసం ఈ కథని విందాం,
ఈ కథని వినడం ద్వారా మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలి, మన వాక్ సామర్థ్యం ఎలా ఉండాలి అనేది తెలియజేస్తుంది. అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఇద్దరు ఇదే ధర్మాన్ని అవలంబించాలి. ఒక బంధం శాశ్వతంగా ఉండాలి అంటే ఇద్దరూ కూడా ఆ బంధానికి విలువ ఇవ్వాలి అని తెలియజేసే ఈ కథ. ఈరోజు మనం ఇప్పుడు ఈ కథను తెలుసుకుందాం. అశ్వపతి మద్ర దేశానికి రాజు. ఆయన భార్య మాళవి. వారికి చాలా కాలం పాటు సంతానం కలగలేదు. దాంతో ఆ దంపతులు జగన్మాతని ప్రార్థిస్తారు. అమ్మవారి అనుగ్రహంతో పుట్టిన కూతురికి అమ్మవారి నామాల్లో ఒకటైన సావిత్రి అని పేరు పెట్టుకుంటారు. సావిత్రి పెరిగి పెద్దదైంది. యుక్త వయసులో సాళవదేశ రాజుని వివాహం చేసుకోవాలని అనుకుంటుంది. కూతురి ఇష్టాన్ని తెలుసుకున్న అశ్వపతి అసలు సత్యవంతుడు మంచివాడేనా, అతని గుణగణాలు ఏంటి అని నారద మహర్షిని అడుగుతారు. అందుకు బదులుగా నారద మహర్షి చెప్తారు, సాళవదేశ యువరాజు పేరు చిత్రాసుడు. అతను సత్యమే మాట్లాడతాడు కాబట్టి సత్యవంతుడిని పేరొచ్చింది. అతనిలో ఏ లోపాలు లేవు, కాకపోతే ఆయన అల్పాయుష్కుడు. ఈ విషయం వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు. కేవలం కొంతకాలం మాత్రమే జీవిస్తాడు అని చెప్తారు. చెప్తూ సత్యవంతుడి తండ్రి సాళవదేశరాజు అంధుడు, రాజ్యాన్ని కూడా కోల్పోయాడు. ప్రస్తుతం భార్య బిడ్డలతో అడవుల్లోకి వెళ్లి తపస్సు చేసుకుంటున్నాడు అని క్లుప్తంగా విషయానంతా చెప్తారు. నారద మహర్షి అలా చెప్పడంతో అశ్వపతి భయపడి కూతురికి మనసు మార్చుకోమని చెప్తే సావిత్రి అస్సలు ఒప్పుకోదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అశ్వపతి కూతురి వివాహం గురించి మాట్లాడేందుకు సాళవరాజు దగ్గరికి వెళ్తారు. సాళవరాజు ద్యుమత్సేనుడు తన పరిస్థితిని అశ్వపతికి వివరిస్తారు. అశ్వపతికి ముందే తెలుసు కాబట్టి పెద్దగా విస్తుపోలేదు. అప్పుడు సాళవరాజు చెప్తారు, ఎంతో నాజూగ్గా పెరిగిన నీ కూతురు ఏం సుఖపడుతుంది, అరణ్యవాసం చేయగలదా అంటాడు విచారంగా. వాళ్ళకి తన కొడుకు అల్పాయుష్కుడు అనే విషయం తెలియదు. అశ్వపతికి ఈ విషయం తెలుసు కదా, ఆయన చేయగలిగిందేం లేదు. సావిత్రి ఆయన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టారు కాబట్టి సాళవరాజుని ఒప్పించి సత్యవంతుడితో వివాహం చేస్తారు. సావిత్రి అణుకువ, వినయ విధేయతలు సత్యవంతుడికి ఆయన తల్లిదండ్రులకి కూడా బాగా నచ్చాయి. అంత మంచి అమ్మాయి తనంతట తానే తమ ఇంటికి వచ్చినందుకు ఎంతగానో సంతోషించారు. సావిత్రికి మాత్రమే భర్త ఆయుష్ గురించి తెలుసు. ఆమె సత్యవంతుడు సుదీర్ఘకాలం జీవించాలని భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఒకరోజు సత్యవంతుడు అడవికి వెళ్తుంటే సావిత్రి అతన్ని అనుసరించారు. అడవిలో కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఉన్నట్టుండి సత్యవంతుడు పడిపోతాడు. సావిత్రి అమరపాటు లేకుండా భర్తని ఒళ్ళో పడుకోబట్టుకుని పరిచర్యలు చేయసాగింది. కానీ అంతలోనే సత్యవంతుడి ప్రాణాలు తీసుకువెళ్లేందుకు యమధర్మరాజు వస్తారు. ఆవేళ కూడా సావిత్రి ఎప్పటిలాగే చేసే నిత్య పూజతో పాటు వ్రతం పూనింది, ఉపవాస దీక్షలో ఉంది. యముడు క్షణంలో సత్యవంతుడి ప్రాణాలు తీసుకుని వెళ్తుంటే సావిత్రి ఏడుస్తూ కూర్చోలేదు. ఆగాగు యమధర్మరాజా, ఇంత చిన్న వయస్కుడి ప్రాణం తీయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? నాకు నా భర్త లేకుంటే జీవితేచ్ఛే లేదు, అంతా శూన్యమే మిగిలింది. నువ్వెంతో గొప్పవాడివి, దయచేసి నా బాధని అర్థం చేసుకో అంటూ యముని వెంట పరుగు తీసింది. సావిత్రి మాట తీరు, మెత్తటి స్వభావము, ధైర్య సాహసాలు యముడికి ఎంతో నచ్చాయి. అప్పటి వరకు ఆయన్ని అనుసరించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. సావిత్రి మీద కనికరంతో ఏదైనా వరం కోరుకో అనుగ్రహిస్తాను అని చెప్పి అంటాడు యమధర్మరాజు. అక్కడ ఒక కండిషన్ చెప్తాడు, నీ భర్త ప్రాణాలు తప్ప అని. సావిత్రి తన మామగారికి చూపు రావాలని, తిరిగి రాజ్యాన్ని పరిపాలించాలని కోరుకుంటుంది. యమధర్మరాజు ఆ వరం ప్రసాదించి వెళ్తూ ఉంటే మళ్ళీ యమధర్మరాజుని వెంబడిస్తూ తన దీన స్థితిని వివరించింది. యమధర్మరాజు అంటారు, నీలో వినయం ఉంది, ధైర్య సాహసాలు ఉన్నాయి, మెచ్చుకుంటున్నాను. సరే, మరో వరం కోరుకో, నీ భర్త ప్రాణాలు తప్ప అంటారు. సావిత్రి తన తండ్రికి కొడుకులు లేరు కాబట్టి కొడుకుని అనుగ్రహించమని కోరుతుంది. యముడు ఆ వరం కూడా ఇచ్చి సాగుతుంటే సావిత్రి యమధర్మరాజుని కీర్తిస్తూ తనని కరుణించమని ప్రార్థించింది. యమధర్మరాజు విసుక్కోలేకపోయాడు. సావిత్రి సంభాషణ చాతుర్యం అలా ఉందన్నమాట. అంత అద్భుతంగా చేశారు. ఆ సంభాషణ చాతుర్యం అంతా మనం ఇంకొక వీడియోలో తెలుసుకుందాం, ఎందుకంటే ఇప్పటికీ చాలా లెంత్ అయిపోయింది. అలాగే ఈ రోజు ఈ కథని వినాలి కాబట్టి నేను మీకు దీన్ని క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడు యమధర్మరాజు ఏంటంటారంటే, సరే నీకు ఇంకొక వరం ఇవ్వాలనుకుంటున్నాను, ఇదే ఆఖరు వరం, ఏదైనా కోరుకో, నీ భర్త ప్రాణాలు తప్ప అంటారు. సావిత్రి ధన్యురాలిని యమరాజా అంటూ యముణ్ణి ప్రశంసించి నాకు సంతాన ప్రాప్తి కలిగించు అంటూ వేడుకుంటుంది. యమధర్మరాజు అనాలోచితంగా తథాస్తు అంటారు.
సావిత్రి సంతోషంతో తబ్బిబ్బైపోతూ, కృతజ్ఞురాలిని యమధర్మరాజా, నాకు వరమిచ్చి నా భర్తను ఎలా తీసుకువెళ్తారు అంటుంది. యమధర్మరాజు తాను చేసిన పొరపాటును గ్రహించినా ఏం చేయలేకపోయారు. వరాన్ని ప్రసాదించిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకునే అవకాశము వీలు కూడా లేదు. దాంతో సత్యవంతుడి ప్రాణాలు తిరిగి ఇచ్చి వెళ్ళిపోతారు. సావిత్రి అపరిమితమైన ఆనందంతో భర్తని వెంట పెట్టుకుని వెళ్ళింది. యముని ప్రార్థించి తన ప్రాణాలు నిలబెట్టినందుకు సత్యవంతుడు, తనకి చూపు రాజ్యాధికారం కలగజేసినందుకు మామగారు, కొడుకులు లేరన్న వ్యధ తీర్చటమే కాకుండా అల్లుండి బ్రతికించుకున్నందుకు తండ్రి, ఇలా అందరూ పరమానంద భరితులయ్యారు. ఇది విన్నప్పుడు మనకేమనిపిస్తుంది? తన భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్న ధైర్యాన్ని కోల్పోలేదు, నమ్మకాన్ని వదలలేదు. ఎలా అయినా సరే తన భర్తను బ్రతికించుకోవాలి అని అనుకుంది. అంటే మనకి ఏదైనా కష్టం వస్తే ఏడుస్తూ కూర్చోవడం కాదు, దానికి పరిష్కారాన్ని వెతకాలి అని మనకి తెలియజేస్తుంది. దానితో పాటుగా ధర్మబద్ధమైన జీవితం గడిపి నమ్మకంతో ప్రతి నిత్యం పూజ చేస్తే భగవంతుడు ఎలా అనుగ్రహిస్తాడు అని మనకి కథ ద్వారా తెలియజేస్తుంది. ఇది పురాణ కథ కాదు, మహిళా శక్తి మహాగాథ. ఇది ఏమంటే కేవలం ఆకర్షణ కాదు, అది బాధ్యత, త్యాగం, సహనం. యముడిని కూడా వాగ్ధాటితో కట్టిపడేసిన తాత్వికత, మాటల శక్తి ప్రతి స్త్రీ పెంచుకోవాలి అని తెలియచేసిన ఒక అద్భుతం. ఒక కుటుంబం బలంగా ఉండాలి అంటే భార్య ధైర్యంగా ఉండాలి. సావిత్రిలా ఆత్మవిశ్వాసం కలిగిన భార్య కుటుంబాన్ని నిలబెడుతుంది. అలాగే భార్యని ఎలా ప్రేమించాలి అనేది సత్యవంతుడి కథ ద్వారా మనకి తెలియజేస్తుంది. భార్యని ఎంత అద్భుతంగా ప్రేమించాడో అలా భర్త కూడా భార్యని ప్రేమిస్తేనే బంధం నిలబడుతుంది. ఎంతసేపు భార్య నుంచి ప్రేమని ఆశించటం మాత్రమే కాదు, తను కూడా ప్రేమని అందించాలి, అప్పుడే ఆ బంధం నిలబెడుతుంది అని మనకి తెలియచేసే కథ. నియమాలు పాటించాలా అని అడుగుతారు. నియమాలు పాటించాలి అంటే విధి విధానాలుగా చేయాలి. అది ఎలాగో మనం చేయలేం కాబట్టి కనీసం ఈ కథని వినే ప్రయత్నమైనా చేద్దాం. ఇది ఎవరో కల్పించి ఇచ్చింది కాదు, మన మహర్షులు మనకి ఇచ్చిన ఒక అద్భుతం. మనం ఒక కథని వినాలి అన్నా, ఒక గుడికి వెళ్ళాలి అన్నా, ఒక తీర్థంలో స్నానం చెయ్యాలి అనన్నా పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఆ పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఏదైనా చేయగలం. మనంతటా మనం అనుకుంటే ఏది మనం సాధించలేం. అయితే నియమాలు పాటించాలా? చెప్పా కదా ఇందాక, నియమాలు పాటించకపోయినా కనీసం ఈ రోజు మర్రి చెట్టుకు వెళ్ళి 3 ప్రదక్షిణలు చేసి అప్పుడు ఈ కథని వినండి. ఒకవేళ మర్రి చెట్టుకు వెళ్ళి మీరు 3 ప్రదక్షిణలు చెయ్యకపోయినా సావిత్రి సత్యవంతుల కథనైనా వినమని మనకి మన పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి ఈ కథని మీకు నేను తెలియచేసే ప్రయత్నం చేశాను. కొట్టి పాడేస్తే ప్రతిదీ కొట్టి పాడేసినట్లుగానే ఉంటుంది. నమ్మితే ఎంత అద్భుతం జరుగుతుంది అనేది నమ్మిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మూఢనమ్మకము, మూర్ఖత్వము ఇవన్నీ ఏమీ లేవు, ఇదంతా ట్రాష్ అనుకునే వాళ్ళకి మిగిలేది ట్రాషే. వటవృక్షం 24 గంటలు ఆక్సిజన్ని విడుదల చేసే చెట్టు. దాని వేళ్ళు, ఆకులు ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగపడతాయి. ఆ వృక్షం చుట్టూ తిరిగేది ఆరోగ్యపరంగా కూడా ఒక యోగ తత్వం. ఏం చేయలేకపోయినా ఈ కథని వింటే మన జీవితం నిలబడుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. తర్వాత వీడియోలో ఎలా సావిత్రీదేవి యమధర్మరాజుతో మాట్లాడారు, ఆ వాక్ చాతుర్యం ఏంటి అనేది మనం తెలుసుకుని తీరాలి. ముఖ్యంగా ఈ కాలం ఆడపిల్లలు, మగపిల్లలు కూడా ఆ చాతుర్యాన్ని, సత్యవంతుడు ప్రేమని కూడా పూర్తిగా తెలుసుకునే తీరాలి. ఇప్పుడు ఈ సావిత్రీదేవి ఎలా తన జీవితాన్ని నిలబెట్టుకుందో వింటే మనం కూడా అలా ప్రయత్నించాము అని అనుకోండి, జీవితం నిలబడదా? అందులో ఉన్న నీతిని అర్థం చేసుకోలేక దాన్ని ఒక వ్రతంగాను, ఒక పూజగా మాత్రమే చూస్తున్నాం. కాబట్టి ఈ మధ్య కాలంలో ఈ పూజలు, వ్రతాలు నమ్మకండి అనే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. వాళ్ళ మాటలు విని మన జీవన విధానాన్ని మనం మార్చేసుకుని మనం కూడా మూర్ఖత్వంలో కొట్టుకొని పోతున్నాం.